హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెంకీ ఫార్మ్స్. ఈరోజు టాపిక్ ఏంటంటే మన కోడికి ముట్టి తిమ్మిడి వచ్చిందండి. ఎట్లా తగ్గించాలి? కొంతమంది మెడిసిన్స్ వాడతాడు, ఆయిల్మెంట్ వాడతారు. అట్లా కాకుండా సింపుల్గా ఫ్రీగా మీ ఇంట్లో ఉండే వాటితో వాడితే ఇక వీడియోలో కనపడుతున్నట్టు విధంగా 2 కర్పూరం బిళ్ళలు, ఓ 10 రూపాయలు కొబ్బరి నూనె డబ్బా, కర్పూరం బిళ్ళలు అందులో వేసుకొని ఒక గ్లాసులో కొబ్బరి నూనె తీసుకొని జస్ట్ అట్లా ఆ కొబ్బరి నూనెలో మునిగేటట్టుగా ఆ కర్పూరం బిళ్ళలో అవి మునిగాక లైట్గా కొద్దిగా నానతాయి. నానిన తర్వాత టైం పట్టింది కాబట్టి కరగబెట్టి మీరే ఏదన్నా ఒక పుల్ల తీసుకొని ఉరకట్ట నలిపేశారంటే అది ఆ నూనెలో కలిసిపోద్ది అన్నమాట. ఈ వీడియోలో కనబడుతున్నట్టుగా కలిసిపోద్ది. ఇప్పుడు దాన్ని తీసుకొని ఒక కోడికి తీసుకొని సింపుల్గా అట్లా దానికి అప్లై చేసేసామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లీన్ చేసుకోవాలి. వాటర్తో క్లీన్ చేసుకొని ఆ వాటర్ అనేది మొత్తం క్లియర్ అయిపోయిన తర్వాత తుడిచేసుకున్న తర్వాత ఈ కప్పును రాసిన కొబ్బరి నూనెని ఊరగట్లాగా తీసుకొని ఎక్కడెక్కడ అయితే మొత్తం ర్యాషెస్ అయిందో అదంతా ర్యాషెస్ అయింది కదా, అక్కడంతా మామూలుగా మనం ఇంకా ఆ కోడికి తీసుకొని పూసేయడమే. అలాగా అది తగ్గిందాక మ్యాక్సిమం 3 to 4 days పట్టిద్ది అనమాట. ఏ కోడికైనా తగ్గాలంటే మినిమం అంతే పట్టిద్ది. అట్లాగా 3 to 4 days అనమాట. ఇది మనం ఏం చేయాలంటే ఇంకా డైలీ మార్నింగ్ అండ్ ఈవినింగ్, పొద్దున సాయంత్రం అట్లా రాస్తూ ఉంటే మీకే ఒక 1 day తర్వాత రిజల్ట్ తెలిసిపోద్ది కొంచెం. నేను ఇప్పుడు అట్లాగే చేశాను. నా రిజల్ట్ కూడా మీకు లాస్ట్లో వీడియో చూపిస్తా. చాలా బాగా వర్కౌట్ అయింది ట్రిక్. ఇంతేనండి, సింపుల్గా ఇలాగ మీరు ఒక 4 days చేయండి, కన్ఫామ్గా రిజల్ట్ వస్తుంది. గుర్తుపెట్టుకోండి, దీనికి కావాల్సిన మీకు ఎక్కువ ఏం అవసరంలా, సింపుల్గా మీ ఇంట్లో దొరికే వస్తువులే. ఒకటి వచ్చేసి కొబ్బరి నూనె, 2 కర్పూరం బిళ్ళలు, ఇంకోటి వచ్చేసి కోడిక. ఈ 3 మీ ఇంట్లోనే దొరుకుతాయి, రూపాయి ఖర్చు లేదు. ఆ కర్పూరం బిళ్ళలు కొబ్బరి నూనెలు వేసి కరగదీసి పెట్టేయడమే. ఇది రిజల్ట్ అండి. ఇది నేను కొద్దిగా 3 రోజు వాష్ చేశాను అనమాట, లైట్గా కడిగాను ఏదైనా ఉంటే పోయిద్దని. అట్లా ఉంది. ఇప్పుడు కోడిపిల్ల చాలా యాక్టివ్గా ఉంది, ఫుల్గా మేత కూడా తింటుంది. నచ్చితే లైక్ చేసుకోండి.